మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న ఆదర్శ కావ్యం రామాయణం. సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. రామాయణం పౌలస్య వద సీతాయ చరితం. మహత్ అనే 3 పేర్లు ఉన్నాయి. 6 కాండాల విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి దీన్ని రచించినారు. భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ధర్మ సంరక్షణార్థం భువిలో అయోధ్య నగరంలో నరుడిగా శ్రీరాముడిగా అవతరించి ఆచరించిన జీవన విధానమే రామాయణం. అంతటి గొప్ప కావ్యమైన రామాయణంలోని మొదటి కాండమైన బాలకాండంలోని సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని శ్రీరామనవమి సందర్భంగా మీ కళ్ళ ముందు ఆవిష్కరించడానికి 10వ తరగతి నుండి బాలబాలికలు వస్తున్నారు. ఇప్పుడు గౌరవనీయులైన ప్రిన్సిపల్ మ్యామ్ని కొన్ని వర్డ్స్ మాట్లాడుతున్నా కోరుతున్నాను. తెలుగులో మాట్లాడుకుందామా ఇవాళ? ఎలా మాట్లాడారు మీరు? వెరీ నైస్. మరి వెనకాల పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. ఇవాళ నిజంగా పండగలాగా ఉంది. స్కూల్లో పేరెంట్స్ కూడా రావడం అంటే పండగలాగా ఉంది. పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యేసి వచ్చారు. దేనికోసం అంతా ఎందుకు మనం తెలుసుకోవాలి? కరెక్ట్గా చెప్పాడు. రాముడు లాగా లైఫ్ స్టైల్ నేర్చుకోవాలి అంటే జీవన శైలిని. రామాయణంలో మనము జీవన శైలి నేర్చుకుంటామన్నమాట. సో రాముడు నుంచి, సీత నుంచి, లక్ష్మణుడి నుంచి, భరతుడి నుంచి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, హనుమంతుడి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మనము జీవన శైలి అనేది నేర్చుకుంటాం. అంటే లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే అందరికీ తెలుస్తుంది కదా. సో ఎలా బ్రతకాలి అనేది నేర్చుకుంటాము. అది ఎలా బ్రతకాలి అనేది చెప్తే బాగుంటుందా, చూస్తే బాగుంటుందా? చూస్తే బాగుంటుంది. కాబట్టి 10th క్లాస్ అక్కయ్యలు, అన్నయ్యలు అందరూ ఇప్పుడు మీకు చూపించడానికి రెడీ అయిపోయారు. చూసేద్దామా? మీతో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐ హోప్ లైక్ పేరెంట్స్ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారేమో. చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి నేను తప్పుకుంటాను. తొందరగా పిల్లలు పిలిచేద్దాము, చూపించేస్తారు. రామాయణంలోని బాలకాండం అంటే ఇది శిఖరంలో మొదటి శ్రీరామనవమి అంటే బాలకాండం. మొత్తం 7 ఖండాలు ఉన్నాయి రామాయణంలో. మొదటి సంవత్సరం మొదటి ఖండం, నెక్స్ట్ ఇయర్ 2వ ఖండం. కాబట్టి ఈ ఇయర్ వచ్చిన పేరెంట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలండి. ఓకే, థ్యాంక్ యూ. బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణం పలువ చక్కని కలలోని నామస్మరణం పలువ చక్కని పలుకే బంగారమాయ పాని పలుకే ఈని తండ్రి కరుణించి బ్రోచితివాని నెరనమ్మి తీని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పలుకే బంగారమాయేనా ఎంత వేడినా గాని సొంతైన దయరాదు ఎంత వేడినా గాని సొంతైన దయరాదు అంతము సేయ నేనెంతటి వాడను తండ్రి అంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ
బంగారమాయన పూర్ణమాయన. ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలుసిల్లుతున్నది. ప్రజలు సుఖ సంతోషాలతో ధర్మనిష్టావర్తనులై జీవిస్తున్నారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని మనస్సును అనుక్షణం బాధ పెడుతూనే ఉంటుంది. విజయోస్తు, వంశాభివృద్ధిరస్తు. మహాజనులారా, మీ అందరి ఆశీర్వాద సహకారాలతో ఇంతవరకు రాజ్యపాలన చేశాను. వృద్ధుణ్ణైనాను. నా తరువాత రాజ్యభారం వహించే కుమారులకు నోచుకోలేకపోయాను. ఇహపర సాధనమైన సంతానం లేకపోవటానికి కారణం పూర్వజన్మ పాపమని పెద్దలంటారు. దానికి నివారణ మార్గం ఏదైనా ఉంటే సెలవిమ్మని గురుదేవులను వేడుకుంటున్నాను. దశరథ, విమలాచారుడు అయిన నిన్ను దేవతలు అనుగ్రహిస్తారు. నీ సంకల్పం నెరవేరుతుంది. ఉత్తరకామేష్టి చేస్తే నీవు సంతానవంతుడు అవుతావు. ఆ యాగం సశాస్త్రీయంగా సాంగంగా జరిపించే భారం తమరే వహించండి. నన్ను తరింపు చేయండి. ఆహా, ఏమీ అద్భుతం! అద్భుతం కాదు జనక రాజేంద్ర, పరమాద్భుతం. ఆ పరమాత్ముని లీల మహాప్రసాదంగా స్వీకరించు. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయనాద సరస తనయా లాలి రామలాలి మేఘ శ్యామలాలి. పసిప్రాయం నుండి బొల్లి శ్రీరామ రామ రామనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రామ రామ రామనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం. ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట. ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట. బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట. వజ్రపు టుంగరము తీసి కాకి పైకి విసురునంట.
ఖర్చురాలు దాక్షలు ఉడతలకి పెడతాడంట దాకుంటాడంట చెట్టు సాటుకెళ్ళి రాళ్ళేస్తాడంట చెరువులోన మళ్ళీ అమ్మా నాన్న అంతా ఆ అల్లరి మెచ్చుకొని బలారావుని భలే అని మొదలు పెట్టారంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాడు ఆ వీర బాలమూర్తి సౌరు చూడు చూడవే ఆ తండ్రి గారు మురియు తీరు చూడు చదువులకై గురువుల కడ ఒదిగియుండు వినయము అదరా విల్లందుకొని అమ్మువేయు వీరము అదరా విల్లందుకొని అమ్మువేయు వీరము అల్లె గుణములెదురొచ్చి అయ్యను కొలిచేను రామయ్యను కొలిచేను. పైన కాస్తే వెన్నెలవును పందిరేస్తే మల్లెలవును పడతి జానకి పెదవి పూస్తే పారిజాతాలు కన్ని జానకి మదిని దాస్తే సన్న సన్నని వలపులు లేత మామిడి పూత కోరు తీగ పందిరి మూత కోరు సీతగా శ్రీరామచంద్రుల చెలిమియే వైకుంఠము ఆది లక్ష్మీదేవిగా హరి సహస్రాధిక వీరభద్రుడు కూడా కదల్చలేని ఈ పీఠికను ఈ బాల అవలీలగా కదిల్చింది. మన కర్తవ్యాన్ని మనకు తెలియపరిచింది. ఈ శివధనస్సును మోపెట్టగలవాడే ఈ పట్టిని చేపట్టగలడు. మహారాజు నలుగురు 4 వేదాల వలె ప్రకాశిస్తున్నారు. యుక్త వయస్కులు అయినారు. ఇక వివాహం జరిపే ఆలోచనలు ఆరంభించాలని నా అభిమతం. మా కులపతులు గురుదేవులు తమ అభిమతం మాకు ఆశీర్వాదం. జయము జయము మహారాజా, విశ్వామిత్ర మహర్షులు విచ్చేస్తున్నారు. సంయమీంద్రులకు స్వాగతం. విజయోస్తు. బ్రహ్మర్షుల పాదస్పర్శతో మా రాజ్యమే పునీతమైంది. తమరు సంకల్పించిన యాగం నిర్విఘ్నముగా సమాప్తమైనదా? లేదు, ఆ పని మీదనే వచ్చా. నీ సహాయం అర్థిస్తున్నా. తమరు నన్ను అర్థించడమా? ఆజ్ఞాపించండి మునీంద్ర. ఈ రాజ్యము నా సర్వస్వమూతం అధీనం చేస్తా. సంతోషం. మా యాగానికి మారీచ సుబాహులను రాక్షసులిద్దరు సతతం విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ రక్కసులను సంహరించడానికి రామచంద్రుడు రావాలి. రాముడా, నా రాముడా. స్వామి, బాలుడే, పసిబాలుడే, ఈ ఎండ కన్నురుగను సుకుమారుడే, అల్లారు ముద్దుగా పెరిగిన నా చిట్టి తండ్రిని అసుర భీకరారణ్యాలకు పంపమనడం భావ్యమా? నిన్నగాక మొన్న విల్లు పట్టిన రాముడెక్కడా? మహిత మాయోపాయం తప్పుతున్నావా? లేదు, నేను స్వయంగా వస్తా. నా చిత్రంగ బలాలతో వచ్చి నీతో నీ చతురంగ బలాలతో నాకు నిమిత్తం లేదు. నేను అడిగింది రాముణ్ణి, నీవు పంపవలసింది రాముణ్ణి. తమరు సర్వజ్ఞులు, దయాసముద్రుడు. మునీంద్ర, నన్ను మన్నించండి మునీంద్ర. రాముడు నాకు లేక లేక కలిగిన సంతానం. ఈ వృద్ధాప్యంలో రాముణ్ణి విడిచి క్షణమైనా బ్రతకలేను. దశరథ, సత్యవాక్ పరిపాలనకై ఆలుబిడ్డలనే ధారవోసిన హరిశ్చంద్రుడి వంశానికే కళంకం తెస్తున్న పాపి నీ ముఖం చూడరాదు. మునీంద్ర, శాంతించు. మహారాజా, విశ్వామిత్రుడు త్రికాలవేది, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, అతిలోక శక్తి సంపన్నుడు. ఆయనే సంకల్పిస్తే ఆ రాక్షసుల్ని హోమంలో సమిధుల వలె దహించి వేయగలడు. అంతటి వాని వెంట రాముని పంపడానికి భయం ఎందుకు? నిజమే, కానీ సందేహించుకు మహారాజా. దీనివల్ల రామునికి శుభము, జయము, చిరకీర్తి లభించగలవు. పెళ్లికి పంపినట్టు వారి వెంట బిడ్డను సాగనంపు. గురుదేవులాజ్ఞ.
బెడలెను కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. మాయ ఛేదించు రామా. అదుగో తాటకి నేను చేస్తున్న యాగాలను విధ్వంసం నచ్చే మారించ స్వభావాల తల్లి. స్త్రీయని సందేహించు, సంహరించు. ఇతోధిక బలవంతులను చెయ్యాలి. శాస్త్రవ భీకరమైన సకల శస్త్రాస్త్ర విద్యా రహస్యాలను తత్ప్రభావాలతో, తన్మంత్రాలతో, తత్ప్రయోగ ఉపసంహారాలతో మీకిదే ధారపోస్తున్నాను. స్వీకరించండి. నమః సోమాయ స్వాహా సోమాజే నమః అగ్రజే స్వాహా వృత్తికాభ్య స్వాహా అంబాజే స్వాహా దురాజే స్వాహా. రామ, మేము సంకల్పించిన యాగం మీ సహకారంతో సఫలెను కోదండపాణి అడవుల బడి ముని వెంబడి బెడలెను కోదండపాణి. నడచినంత మేర వనము నందన వనమాయెను. స్వామి అడుగులిడిన పుడమి మురిసి హర్షము వర్షించెను. పతిత పావనుని పదము భవబంధ వినాశము. పాతకాల బండరాయి పడతి రూపునందెను. బెడలెను కోదండపాణి. పడతి శ్రీ సదనము
దారంట పోయేటి దశరథ రామయ్య క్రీగంట చూడ వలపుల జేగంట మృగే వెడలెను కోదండ పాణి వడివడిగా ముని వెంబడి వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్వదప్ర విభ్రమ ప్రమద్భుజంగమస్ఫురత్ దగద్ధగద్ధి నిర్గమత్కరాళ ధిమిం 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 ధ్వనన్ముదంగ తుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ మహోన్నత కీర్తులున్న నర కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష పన్నగ రాక్షస ప్రభువులందరూ ప్రయత్నించి విఫలుడైనారు. ఇంకా ఈ జనకుని శపథము చెల్లించు వీరులేరా? లేకే వీరాధి వీరుడు విశ్వవిఖ్యాతుడు అకలంక ప్రతాపుడు ఈ లంకేశ్వరుడున్నాడు. శివుని కొండను ఎత్తిన వానికి కోదండ మేపాటి. అష్టదిక్పాలకుల ఆది కూర్మమ ఆది వరాహమ అవని చక్రమ స్వస్థత చెందని
ఆచార్య కార్ముకాన్ని నామమాత్రావశిష్టం చేసిన వాడెవరు? వందనం పరశురామ, వందనం. అనితర సాధ్యమైన ఆ బృహత్ కార్యాన్ని సాధించిన వీరుడు నా రాముడు, రఘురాముడు. రాముడా, ఈ పృథ్వీ మండలమంతటికి ఒక్కడే రాముడు, భార్గవ రాముడు. మరొక రాముడు లేడు, ఉండరాదు. పసిబాలునిపై పరశురామునికి ఆగ్రహం. మహర్షి, తండ్రి ఆజ్ఞను తలదాల్చి తల్లినే దండించిన ధర్మపురుషుడు. ఈనాడు ఏదైనా అధర్మమే జరిగితే నన్ను దండించు, నా బిడ్డను కాపాడు. ఒక్కసారి అటు చూడండి. పాదాల పారాణి ఆరలేదు, జార విడిచిన తలంబరాలు నేల చేరలేదు. ఆశీర్వదించే వేళ ఆగ్రహం తగునా, అనుగ్రహించండి. అవతార పురుష, అధర్మం అపచారం జరిగితే అది రాముని వల్ల కాదు, నా వల్ల. నన్ను దండించండి. విల్లు విరచి విరవీగుతున్న వీరాధి వీరుడు ముందుకు రాడేమి? భయమా? కాదు, గౌరవం. గౌరవమా? 14 భువనాలకు పూజనీయుండైన పరమశివుని శాపము విరిచినప్పుడు ఏమైనది గౌరవము? అది నేను విరువలేదు, వీరధర్మముగా ఎక్కుపెట్టా, విరిగింది. ఓహో, అంతటి వీరుడువా? ఇదిగో, అంతకు వేయింతలు శక్తివంతమైనది ఈ విష్ణు శాపం. చేతనంతో చేపట్టు. రామ రామ త్రిలోకాభిరామ గుణాతీత నీవే గదా పద్మపత్రాక్ష దుష్ట సంహారక శిష్ట సంరక్షక ధర్మ సంస్థాపక నిన్ను నేగానకే గర్వబుద్ధిం కడు నిష్ఠురం వాడితి సైపు నా పాపము నాకు జ్ఞానోదయం వయ్యను రాఘవా నా రూపమున్నీవ నా భావమున్నీవ నే భంగమున్ చెంది నీ కోడుటల్ నిందగాదెందువో ఇనకులేంద్రా దయాసాంద్ర హే రామచంద్ర నమస్తే నమస్తే నమః. ఈశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ రామ
ఈ బాలఖండంలోని ఈ పాత్రలన్నీ ఎవరెవరు చేశారో మనం తెలుసుకోవాలి కదా. అంటే వాళ్ళు మేకప్ లో ఉన్నారు, మీకు వాళ్ళకి వాళ్ళ పేరు వాళ్ళు చెప్పేసుకుంటారు. మరి ముందుగా ఎవరితోటి స్టార్ట్ చేద్దాము? రాముడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక సెకండ్ క్లాస్ బాలరాముడు. ఫిఫ్త్ క్లాస్. My name is Shania. I'm from 6th class. My name is Akshaya. I'm from 6th class. I'm Satvika from 10th class. I'm Niharika from 10th class. I'm Madhulika from 10th class. I'm Anmay from 10th class. I'm Hemhasni from 10th class. I am Sumakshi from 10th class. I am Chetanashri from 10th. I'm Mahati from 10th class. I'm Roshni from 10th class. I'm Jagdan from 10th class. I am Saniket Subharu. I am Deepanshu from 10th class and I am Mari Churi. I'm Sapya of class 10th Tataka. I'm Meghna of class 10th and Ahalya. I'm Shridharshita of class 10th and I play Kat. And I am Kausalya. I am Sricharan from class 10th Dasaradudu. I am Lokesh from class 10 and I did the role of assistant. I am Srinivas from class 10 and I am Parshad. I am Devans from class 10 and I am Ravanas. I am Varun from class 10 and I am Rama. I am Nandika from class 10. I played the role of Sita. I am Rishank of class 10 I am Lakshman. I'm Harshita of class 10 and I did the role of Urmila. I am Suhas of class 10 and I am Bharata. Rishi of class 10 and Mandavika. I am Karthik of class 10 I am Shatrughu. I'm Akanksha from class 10 and I'm Shrutakirti. I am Venkateswas of class 10 I am Mandriya Telugu. Of class 10 I did the role of Janapur. I'm Nikhil from class 10 I did the role of Muni. I am Kevin from class 10 did the role of King. Abhinav from class 10 and played a role of I'm Rohit from class 10 I played the role of King. My name is Arna. I'm from 6th class. I am Ritik from 6th class. I'm Vedish from 6th class. Steve sir. Sir. తర్వాత మ్యూజిక్ సార్ కుమార్ సార్.
మనందరికీ మరియు భారత పౌరులుగా రాణించే మీకు తెలియజేసిన యలమ తిరుమలత మేడం గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు దీనికి కష్టపడిన టీచర్లకి మరియు విద్యార్థులకి నా ధన్యవాదాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ముందుగా బాగా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈరోజు శ్రీరాముడి చరిత్ర గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. అదే కాదు, ఆయన జీవితం అంటే ప్రజలు ఏ విధంగా అంటే మనము ఏ విధంగా బ్రతకాలి అంటే ఒక రాజుగా, ఒక అన్నగా, మరి ఒక తండ్రికి కొడుకులా, భార్యకు భర్తలా ఎలా ఉండాలి అనేది శ్రీరాముడిలో మనం చూసి నేర్చుకోవచ్చు. ఈరోజు తన తండ్రి మాటకు విలువించి అరణ్యాలకు వెళ్ళిన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకి మీరందరికీ అందులో విద్యార్థులు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే అది మనం చిన్నప్పటి నుండి ఫస్ట్ తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం, మన గురువులకి గౌరవం ఇవ్వడం, ఇవన్నీ మనము శ్రీరాముడిలో చూసి నేర్చుకోవచ్చు. ఇంకోటి తన సోదరుల విషయంలో సోదరులు శ్రీరాముడిని ఎంతగా అభిమానించారో మనం ఈ కథలో చూసుకోవచ్చు. ఎందుకంటే శ్రీరాముడికి అండగా లక్ష్మణుడు మరియు భరత శత్రుఘ్నులు వాళ్ళు రాజ్యాలు పాలిస్తున్నా, కాకపోతే శ్రీరాముడి పాదుకలు అంటే రాజ్యం భరతుడు పాలించాలని చెప్పి పెద్దలు చెప్పినా అది ఒప్పుకోకుండా శ్రీరాముడి మన అన్న పాదుకలు తీసుకొని వచ్చి రాజ్యాన్ని మనకంటే పెద్దవాళ్ళకి గౌరవం శ్రీరాముడు ఎంత ఆయన ప్రేమతో అన్ని ఆమెకు ఎంత మంచిగా చూసుకున్న విషయం కూడా మనకి చూసుకోవచ్చు. అలాగే శ్రీరాముడు రాజ్యాన్ని పాలించేటప్పుడు ప్రజలకు కూడా అంటే ప్రజలకు కూడా విలువిస్తూ వాళ్ళ మాటలకి విలువిస్తూ రాజ్యాన్ని పాలించేవాడు. ఒక చిన్న మాట రావడంతో అంటే సీతమ్మ తల్లి పైన ఒక చిన్న అపనింద రావడం వచ్చినా అది ప్రజల నుంచి వచ్చింది అనే విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ విషయాన్ని నేను రాజును, నేను ప్రజలు అంటే ఎందుకు వినాలి అని కాకుండా ప్రజల మాటకు ఆయన విలువించి సీతమ్మ తల్లిని అడవికి పంపిన చరిత్ర. అంటే ఇందులో నీతి ఏంటంటే ప్రజలకు కూడా అంటే రాజు తను రాజ్యాన్ని పాలించేటప్పుడు రాజు ఇక నాదే రాజ్యం, నేను చెప్పినట్టు ప్రజలు వినాలి, లేకపోతే నేను చేసిందే శాసనం అనకుండా ప్రజలకు విలువిస్తూ ప్రజల మాటకు కూడా విలువిస్తూ ప్రజలకు అనుగుణంగా అతన్ని ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఎందుకంటే ఒక మనము సమాజం బాగుండాలంటే మనందరం కూడా ఒక బాధ్యతగా ముందుకు వెళ్తేనే సమాజం బాగుంటుంది. ఇలా శ్రీరాముని చరిత్రలో ప్రతి ఒక్కటి మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ప్రతిదీ మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా నడుచుకోవాలి, సమాజంలో మనం ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, భార్యాభర్తకి ఎలా ఉండాలి అనే ప్రతి విషయాన్ని శ్రీరామచంద్రులో మనం నేర్చుకోవచ్చు. కావున మీరందరూ ఇది ఒక శ్రీరాముడి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఒక బాధ్యతగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజులలో మీరందరూ ఈ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం గారికి, హేమలత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. So, good afternoon everyone, and frankly speaking, I actually don't know anything about Ramayana, Lord Rama and everyone.
But after coming here and after seeing all this performance, I got to know a lot about Ramayanam. So a big thanks to you and this performance. Thanks a lot. ముఖ్యంగా పిల్లల రాక్షసుని చూస్తే నిజంగా నాకు భయం వేస్తుంది. లోక్సభ ద ఎఫర్ట్స్ యాజ్ యూజువల్గా మన స్కూల్లో విద్యార్థిని కావచ్చు, శిఖరాలో కానీ ఏ ప్రోగ్రామ్ మనం చేసినా కూడా టీచర్స్ చాలా సీరియస్గా, ప్రిన్సిపల్ గారు కానీ స్టాఫ్ కానీ చాలా సీరియస్గా దాన్ని తీసుకుంటారు. ఐ థింక్ దాని సీక్వెల్ అనుకుంటున్నాను నేను. సో ఎవ్రీ క్యారెక్టర్ యూ హ్యావ్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. అది స్కూల్ ప్రోగ్రామ్ కదా, ఒక్కరోజు 10 నిమిషాల ప్రోగ్రామ్ కదా అనే యాటిట్యూడ్ లేకుండా ఆ విధంగా లేకుండా ప్రతి క్యారెక్టర్ చాలా సీరియస్గా తీర్చిదిద్దారు. అది బాగా నచ్చింది. అందరికీ తెలిసిందే రామాయణ స్టోరీ, చాలా సినిమాల్లో చూస్తుంటాం. బట్ ఎస్పెషల్లీ పిల్లలతో చేయించడం అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం సొసైటీలో ఎథిక్స్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో మనకు చాలా మైథాలజీ ఉంది, చాలా విషయాలు మన మైథాలజీ నుంచి మనం నేర్చుకోవచ్చు, మన కావ్యాల నుంచి, మన వాటి నుంచి. పిల్లలతో చేయించడం వల్ల ఏంటంటే దే స్టార్ట్ థింకింగ్. ఏదో ఇంకో సినిమా చూసి వదిలేసినట్టుగా కాకుండా, ఇంకో మాట విని వదిలేసినట్టుగా కాకుండా, ఇప్పుడు అక్కడ రామకృష్ణ ఉన్న బాబు ఖచ్చితంగా ఈ స్టార్ట్ థింకింగ్ లైక్ ఏ రామ, హౌ హీ హ్యాస్ బిగిన్ ఎథిక్స్. సో మిగిలిన పిల్లలు సిట్టింగ్ ఓవర్ కాంట్రిబ్యూట్ చేశారు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. మా అందరికీ మళ్ళీ ఒకసారి రామాయణాన్ని, ఎథిక్స్ని గుర్తు చేసినందుకు ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్. స్టాఫ్, ప్రిన్సిపల్ కాకుండా ఇంకో రోల్ ప్లేయర్ ఉన్నారు దీంట్లో, పిల్లలుతో పాటు పేరెంట్స్ who has taken it very seriously and came here. Thanks for that. And నాకు తెలిసి ప్రాబబ్లీ అందరూ వాళ్ళని మార్నింగే లేచి ఉంటారు 5 or 6 or 4. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. కీప్ అప్ ద స్పిరిట్. ఒకరోజు ముందే వచ్చేసినట్టు పండుగ. వెరీ వెరీ హ్యాపీ బై సీయింగ్ దిస్. సీరియస్లీ ఈ జనరేషన్ కిడ్స్కి రామాయణం అలా ఏమీ తెలియదు. కానీ ఈ శిఖర, శ్రీ విద్యాంజలి స్కూల్లో స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మీరు ప్రతి ఫెస్టివల్ని ఒకటే ముందే జరిపి వాళ్ళకి తెలిసేలా చేస్తున్నారు. అంటే మన ట్రెడిషన్ ఏంటి అన్నీ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. మ్యామ్, అందరూ పాజిటివ్గా పాత్రలు పోషించడానికి అందరూ రెడీగా ఉంటారు, కానీ నెగటివ్గా ఐ లవ్ యూ సీరియస్గా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. అందరూ ఒకసారి జై శ్రీరామ్ అనండి. అండ్ నేను రాముల వారి తల్లి, అంటే వరుణకృష్ణ తల్లి. సో అందరూ చాలా బాగా చేశారు. పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు. అంటే తెలుసా,